తొలి విడత పంచాయతీ పోరులో బీఆర్ఎస్ హోరెత్తించింది. అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు పోటాపోటీగా స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. కుమ్రం భీం, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లో అత్యధికం ప్రదర్శించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో ఇప్పటికే ఏకగ్రీవమైన 396 సర్పంచ్ స్థానాలు, నామినేషన్లు దాఖలు కాని 5 స్థానాలు, హైకోర్టు స్టేతో నిలిచిన 1 స్థానం మినహాయించి మిగిలిన 3834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో అధికార పక్షమైన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంతో కలిపి మొత్తంగా 2342 స్థానాలు గెలిచారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవాలతో కలిపి 1313 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. దాదాపు 387కు పైగా స్థానాల్లో ఇతరులు గెలుపొందగా అందులో 95% పైగా అభ్యర్థులు గులాబీ నేతలే కావడం గమనార్హం. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి వ్యక్తిత్వాన్ని సైతం పరిగణనలోకి తీసుకుని ఓటు వేస్తారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో నాటి అధికార పక్షమైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే 80% స్థానాలు గెలుచుకున్నారు. కానీ ప్రస్తుత పంచాయతీ పోరులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కాంగ్రెస్ ఎదుర్కోవడం గమనార్హం. అలవోకగా నెగ్గాల్సిన అధికార పక్షం బొటాబొటీ ఓట్లతో కొద్దిపాటి మెజారిటీని మాత్రమే సాధించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కడికక్కడ పోటీ ఇచ్చారు. అధికార పక్షాన్ని వణికించారు. ఒకవైపు చేతిలో అధికారం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం సాగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లో మోహరించారు. గ్రామీణుల్ని అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలపై దాడులకు దిగారు. అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. సామ, దాన, భేద దండోపాయాలన్నీ ప్రదర్శించారు. అయినప్పటికీ పల్లెల అభిమానాన్ని పొందలేకపోయారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల్లో సిద్దిపేట, కొమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యం చాటుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో మొత్తంగా 163 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 84 స్థానాలని కైవసం చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 57 చోట్ల మాత్రమే బొటాబొట్టి మెజారిటీని గెలిచి పరువు నిలుపుకున్నారు. కొమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడతలో 114 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 43 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ 33 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు సైతం అంతే సంఖ్యలో గెలవగా వారిలోనూ అత్యధిక మంది గులాబీ మద్దతుదారులే కావడం గమనార్హం. మొత్తంగా ఈ 2 జిల్లాల్లో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం చాటుకుంది.